Ori Gorar Brahma Gorar Vishnu Gorar Devo Maheshwara Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishtanaptaram Saktehi Pautramakalmasham Parasharatmajam Vande Sukatatam Tapomithim Klam Paradharam Vishnum Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarvavighnopashantaye Agaja Anana Padmakam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Bhakaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhirbhavatu me sada Om Bhurbhuvah Swaha Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yanak Prachodayat Vasudeva
కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్, ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 85వ పాఠము 27/12/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగంగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము ఆ దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో గూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము. The true student of is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలలలో కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం.
అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఎందుకు ఇది మరలా చదువుతున్నాం? ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం మన నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాం? మన అసలైన లక్ష్యము, మన అసలైన స్థితి వాస్తవము, యథార్థముగా ఉన్నది. అది మర్చిపోయి మనం మనకు వచ్చిన ఆలోచనల ప్రకారం మనం నడుస్తూ వెళ్ళిపోతున్నాం. మనకు వచ్చిన ఆలోచనలు వ్యతిరేకమైనగా ఉంటున్నాయి. అంటే వాస్తవ స్థితికి, యథార్థ స్థితికి వ్యతిరేకం. అంటే డిఫాల్ట్ సెట్టింగ్ అది. అందువల్ల మనము నిరంతరము మనం ఏంటి, ఎందుకు వచ్చాం, మన లక్ష్యం ఏంటి అని అలా గుర్తు చేసుకుంటూ ఉన్నందువల్ల ఏమవుతుంది, దాని ప్రకారము మనకి అడుగులు పడటం మొదలవుతుంది. అది గుర్తులేకపోవటం కదా, మర్చిపోవటం వల్ల మన అడుగులు వేరుగా పడుతున్నాయి. అట్లా కాకుండా ఇట్లా గుర్తు తెచ్చుకోవటం వల్ల దీనికి తగిన విధంగా అడుగులు పడడం మొదలు పెడతారు. అందుకోసం మనం ఇది ప్రతిసారి ఈ మొత్తానికి ఇది ఒక తాళం చెవి లాంటిది. మనకు ఒక సూత్రం, ఒక మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు సాగాలి అన్నది తెలుపుతూ ఉంది ఇది మనకి. సరే, మనం ఏం చేస్తున్నాం? ఒక సైంటిస్ట్ లాగానే మనకి తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళుతున్నాం. అంటే ప్రళయ స్థితిని వర్ణిస్తున్నాం. ఎట్లాగ వెళ్ళాము? పృథ్వీ స్థితి నుంచి. మనకి తెలిసింది పృథ్వీ స్థితి, స్థూలంగా ఉన్నది, సాలిడ్ ఘన స్థితి మనకి తెలిసింది. మనకి తెలిసింది ఏదైనా కానీ అది పృథ్వీ స్థితి, ఘన స్థితి. సైంటిస్టులు కూడా ఆ స్థితి నుంచే వెనక్కి వెళుతూ ఉన్నారు, లోపలికి. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు, కొంత దూరం వెళ్తున్నారు. అయితే అది ఏమవుతుంది, కొంచెం తెలిసినా కానీ దాన్ని మనం వినియోగించుకోవటం ఎట్లాగా, మనం సుఖంగా జీవించడానికి దాన్ని ఎట్లాగా మలుచుకోవాలి అన్న దాంట్లో కొంచెం గందరగోళం. ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా అయిపోతున్నారు. మనం కూడా అట్లాగే వెళుతున్నాం. ఈ ప్రళయ స్థితిని వర్ణించేటప్పుడు పృథ్వీ స్థితి నుంచి, ఈ పృథ్వీ ఏమైపోయింది, ప్రళయ స్థితి వచ్చేటప్పటికల్లా బ్రహ్మ కల్పం అంటే ఒక రోజు పూర్తయింది, ఇక రాత్రి మొదలైంది. బ్రహ్మ ఒక కల్పానికి సంబంధించి ప్రళయ స్థితి మొదలైంది. ఎప్పుడేమైంది, క్రమక్రమంగా స్థూలంగా ఉన్నటువంటిది
ఈ పృథ్వీ తత్వం జలతత్వంలోకి జలతత్వం లాగేసింది పృథ్వీ తత్వాన్ని. ఈ రెండింటిని లాగేసింది అగ్నితత్వము. ఈ మూడిటిని లాగేసింది వాయుతత్వము. ఈ నాలుగిటిని లాగేసింది ఆకాశము. ఈ ఐదిటిని లాగేసింది ఇంకా దానికన్నా ముందున్నటువంటి ఆ కాన్షియస్నెస్, ఆ మూల ప్రకృతి. శబ్దము కూడా దాన్ని కూడా మింగేసింది. శబ్దం లేకపోతే ఆకాశం లేదు, దాని ఆయువు పుట్టది, దాని ప్రాపర్టీ. And all the existing elements are at once merged into their original. ఆరిజిన్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అయితే అవి వచ్చినాయో దాంట్లోకి వెళ్ళిపోయింది. The primary element, consciousness, combined with the tamasa అంటే spiritual darkness, is itself disintegrated by Mahat, the universal intellect. మహత్తు అంటే యూనివర్సల్ మైండ్, అంటే మహాబుద్ధి అన్నట్టుగా. యూనివర్సల్ ఇంటలెక్ట్ whose characteristic property is buddhi and earth and mahat are the inner and outer boundaries of the universe. అంటే ఒక పక్కన పృథ్వీ స్థితి ఎర్త్ అండ్ మహత్ యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ ఇంటలెక్ట్, అది ఇన్నర్ అండ్ అవుటర్ బౌండరీస్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం మొత్తానికి ఈ రెండింటి మధ్యన ఈ విశ్వం ఉందన్నమాట. Thus, as in the beginning were the 7 forms of Prakriti, the nature reckoned from Mahat to Earth. అంటే మనం ఎర్త్ నుంచి మహత్ దాకా వెళ్ళాము. ఇవన్నీ ఏంటన్నమాట 7 ఫార్మ్స్ ఆఫ్ ప్రకృతి. ప్రకృతి అంటే అంతకు ముందు దానికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి? మూల ప్రకృతి నుంచి. ప్రకృతి అనగానే కొంత స్థూలానికి వచ్చింది అన్నట్టుగా. మూల ప్రకృతి సూక్ష్మంగా ఉన్నది, దాని నుండి బయలువెడలనేది ప్రకృతి. అది 7 విభాగాలుగా ఈ ఎర్త్ దాకా వచ్చింది, ఈ పృథ్వీ తత్వం దాకా. మనకి 5 తత్వాలు వచ్చినాయి కదా ఆకాశము. ఈ ఆకాశంలోనే ఇంకొక 2 తత్వాలు ఉంటాయన్నమాట మనకి. అంటే రాబోయే రౌండ్స్ లో మనకు అవి బయలువెడతాం, మనకే అవి బయటపడతాయి, మనకు అందుబాటులోకి వస్తుంది అది. ప్రస్తుతం వరకు 5 మాత్రమే ఉన్నాయి మనకి. ఆ మిగతా 2 అంటే మొత్తము 7 భూతాలు ఇవి, పంచభూతాలు కాకుండా సప్తభూతాలు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉంది పంచభూతాలు కాబట్టి అంతవరకే చెప్పుకుంటున్నాం మనం. నెక్స్ట్ రౌండ్ లో అంటే 4th రౌండ్ లో జరుగుతుంది. ఇప్పుడు 5th రౌండ్ నుంచి 6th రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు కల్లా 6వ దానికి సంబంధించి అంటే ఈథర్, ఎలిమెంట్ ఏంటనమాట ఈథర్. ఆకాశంలోనే సూక్ష్మ ఆకాశీయ ద్రవ్యముగా ఉన్నది. దాని తర్వాత 7th రౌండ్ లోకి వెళ్ళినప్పుడు ఆ 7వ దానికి సంబంధించి మనకి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రకృతి యొక్క 7
రూపాలు ఏవైతే ఉన్నాయో reckoned from Mahat to Earth. So these 7 successively re-enter into each other. ఒక దాంట్లో నుంచి ఒకటి బయలువెడలింది. ఇది ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి వచ్చేటప్పుడు. పగలు అయినప్పుడు ఏమవుతుంది, నిద్ర నుంచి మేలు కంచినప్పుడు క్రమక్రమంగా మొత్తం నిద్రలో ఉన్నప్పుడు ఒకటిగా అయిపోయినాయి. మళ్ళీ మేల్కాంచంగానే ఒక్కొక్కటి బయలువెడలింది. ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి. అట్లాగే మహత్తు నుంచి మిగతా అన్ని అలాగ వచ్చేసినాయి, పృథ్వీ దాకా వచ్చేసింది. ఇప్పుడు ప్రళయ స్థితి కాబట్టి ఏం జరిగింది, పృథ్వీ స్థితి నుంచి మహత్తు స్థితిలోకి వచ్చింది, యూనివర్సల్ మైండ్. అలాగే ప్రకృతి. When the description is correctly understood by Orientalists in its esoteric significance, then it will be found that this cosmic correlation of world elements may explain the correlation of physical forces better than those now known. Cosmic correlation of world elements may explain the correlation of physical forces better than those now known. ఈ ఎలిమెంట్స్ గురించి మనకి గనక అవగాహన ఉంటే, దీని గురించి స్పష్టంగా తెలుసు ఉంటే, అప్పుడేమవుతుంది, మనము ఈ ఫిజికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, భౌతిక శక్తులు, వాటికి సంబంధించి ఇంకా స్పష్టంగా మనకి అవగాహన కలగటానికి, ఇంకా అర్థం చేసుకోవటానికి ఆ ఫోర్సెస్ కి సంబంధించి. అంటే ఏదైనా మనం చాలా కొద్దిగా వాడుతున్నాం, మనం దానికే చాలా వాడుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. దాంట్లోకి ఇంకొంచెం లోపలికి వెళితే దాని యొక్క నిజస్వరూపము బయటకు వస్తుంది అన్నట్టుగా ఆ ఫిజికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, భౌతిక శక్తులు, ఇంకా బెటర్ దాన్ దోస్ నౌ నోన్, ఇప్పటికే తెలిసినది కాకుండా దానికన్నా ఇంకా మెరుగ్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఎలిమెంట్స్ గురించి, ఈ ఎర్త్ నుంచి మహత్తు దాకా ఏ విధంగా ఇట్లాగా ఏర్పడ్డాయి, ఇవి మళ్ళా ఒక దాంట్లో నుంచి ఒకటి ఎలాగా వచ్చినాయి అంటే, మహత్తుకి ఏదైతే ఉందో శక్తి, ఆ యూనివర్సల్ మైండ్, గ్రేట్ అంటే మహాబుద్ధి, దానికి ఎందుకంటే బుద్ధి దాని యొక్క గుణము. ఎలిమెంట్ అనగానే, భూతము అనగానే మనకేంటి, దానికి ఒక లక్షణం ఉంటుంది, క్యారెక్టరిస్టిక్, రూడిమెంటరీ క్యారెక్టరిస్టిక్. ఆ మూలానికి సంబంధించిన దాని యొక్క గుణము ఒకటి, ఆ గుణం ఆధారంగా అది ఏర్పడుతూ ఉంది. వీటి గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుంటూ, అంటే ఏ ఎలిమెంట్ చూసినా మనం వీటిల్లో మనం 7 మనకు వచ్చినాయి కదా, ఇప్పుడు మహత్తు నుంచి ఎర్త్ దాకా చూసినప్పుడు వీటిల్లో ఏది చూసినా కానీ మిగతా 6 దాంట్లో ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మొత్తం 7టిని మనము పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి చేస్తున్నాం, దానికి సంబంధించిందే ఒకదాన్ని పట్టుకుని ఆ ఒకదానికి సంబంధించిందే మనము తెలుసుకుని దాన్ని వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, మిగతా 6టిని వదిలేస్తున్నాం. ఈ మనం తెలుసుకుంటున్న ఈ ఒక విభాగం కూడా పూర్తిగా మనం తెలుసుకోలేకపోతున్నాం, కొద్దిగా తెలుసుకుని దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కనుక చక్కగా అర్థం చేసుకోగలిగితే, ప్రతి దాంట్లోనూ అదే ఆ భూతంతో పాటు మిగతా 6 కూడా దాంట్లో కలిసి ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ పూర్తి శక్తితో ఉంది. మహత్తులో ఎంతైతే శక్తి ఉంటుందో, సూక్ష్మంగా ఎంత అద్భుతమైన బ్రహ్మాండమైన శక్తితో ఉంటుందో అక్కడ, అంతే శక్తి ఈ పృథ్వీ స్థితిలో కూడా ఉంటుంది. అయితే అది నిద్రాణ స్థితిలో ఉంటుంది. దాన్ని మేల్కొల్పటం ఎలాగా అన్నది మనం అర్థం చేసుకుంటే,
ఇక్కడ ఈ స్థితిలోనే, ఈ భౌతిక స్థితిలోనే మనము ఆ మహత్తు స్థితిని అనుభవించవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. Cosmic correlation of world elements may explain the correlation of physical forces better than those now known. At any rate, theosophists will perceive that Prakriti has 7 forms or principles. మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మూల ప్రకృతి. మూల ప్రకృతే ప్రకృతిగా మారింది, ఇక్కడ రూపాంతరం చెందింది. మొత్తం కలిపి ప్రకృతి అంటున్నాం. ఆ ప్రకృతిలో మళ్ళీ 7 విభాగాలుగా ఉంది. 7 ఫార్మ్స్. ప్రకృతి హ్యాస్ 7 ఫార్మ్స్. 7 రూపాలతో ఉంది. ఆర్ ప్రిన్సిపల్స్, 7 తత్వాలు అనుకోవచ్చు మనం. రెకండ్ ఫ్రమ్ మహత్ టు అర్త్. మహత్తు నుంచి మహాబుద్ధి, అయితే విశ్వ మనస్సు. ఆ విశ్వ మనస్సుకి ఉన్న అట్రిబ్యూట్ ఏంటి? ఆ గుణం ఏమిటి అంటే ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ఉంది. దీనికి ఉన్న గుణం ఏంటి? బుద్ధి. దీని యొక్క ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఈజ్ బుద్ధి. మహత్తు యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ బుద్ధి. అట్లా అక్కడ మొదలు పెట్టుకొని ఎర్త్ అంటే గంధము, వాసన వరకు, అట్లా ఈ ప్రకృతే ఈ 7 రూపాలని తీసుకున్నది. The waters mean here the mystic mother. ఇది ఒకటి నుంచి ఇంకొకటి రూపాంతరం చెందింది కాబట్టి, ఒకటే ఇన్ని రూపాలుగా వచ్చింది కాబట్టి, మరలా వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మారిపోతూ ఉంది ఇక్కడ. అందుకనే సక్సెస్ఫుల్లీ రీఎంటర్ ఇంటూ ఈచ్ అదర్. మరలా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గదిలో నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు కనిపించింది. ఒక గదిలో నుంచి, గదిలో ఉంది, తలుపు తీసుకుని బయటకు వచ్చింది, కనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు తలుపు తీసుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. పృథ్వీతత్వం మనకు కనపడింది. ఎట్లా వచ్చింది? అది జలతత్వంలో నుంచి బయలువెడలింది. మనం చూస్తున్నాం దాన్ని. ప్రళయ స్థితి మొదలైంది. ఏం జరిగింది? అది జలతత్వంలోకి వెళ్ళిపోయింది. తలుపు తీసుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా పృథ్వీతత్వం బయటలేదు. అట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి బయటికి రావటం, మరలా రీఎంటర్, మరలా ప్రవేశించడం, లోపలికి ప్రవేశించడం, లోపలికి వెళుతూ వెళుతూ మహత్తు దాకా వెళ్ళటం, మళ్ళీ ఆ మహత్తే బయటకు ఒక దాంట్లో నుంచి ఒకటి బయలువెడలుతూ క్రమక్రమంగా అర్త్ దాకా రావటం, పృథ్వీతత్వం దాకా రావటం. ఇది దీని యొక్క సంగతి. The womb of abstract nature ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఈ బ్రహ్మాండము అన్న దాంట్లో జరుగుతుంది. అండము అంటే గుడ్డు, గుడ్డు అంటే లోప, గర్భము, గర్భములో ఈ మావి చుట్టూ మావి ఆవరింపబడి మధ్యలో శిశువు ఉంటుంది. అవి వాటర్స్ అంటే. The womb of abstract nature in which the manifested universe is conceived. ఇప్పుడు ఈ వ్యక్తము అవ్వబోయే సృష్టి ఏదైతే ఉందో, ఈ వ్యక్తము కాబోయే విశ్వము, అది వ్యక్తం కావడానికి ముందు ఎక్కడుంది? మనం ప్రసవింపబడడానికి ముందు ఎక్కడున్నాం? తల్లి గర్భంలో ఉన్నాం. అట్లాగే ఈ విశ్వం, మనకు కనబడుతున్న విశ్వం అంతా ఒకప్పుడు లేదు. ఎక్కడుంది అప్పుడు?
ఇది ఇట్లా కనపడడానికి ముందు, ప్రసవింపబడడానికి ముందు తల్లి గర్భంలో ఉంది. ఆ ప్రకృతి మాత గర్భంలో కన్సీవ్డ్. The 7 zones have reference to the 7 divisions of that universe, are the noumena of the forces that bring it into being. The physical forces ఏదైతే ఉన్నాయో మనకి, ఈ భౌతికంగా ఉన్నటువంటి శక్తులు, వాటికి అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎలాగా పనిచేస్తున్నాయి? సూక్ష్మంగా ఉన్న శక్తులకి ఆధారంగా, సూక్ష్మంగా ఉన్న శక్తుల యొక్క వ్యక్త రూపమే భౌతిక శక్తులు. దాన్నే నోమెనన్ అంటాము, ఫెనామెనన్ అంటాము. ఈ భౌతిక శక్తులకు సంబంధించి ఫెనామెనన్, దీనికి ఆధారము నోమెనన్, సూక్ష్మంగా ఉన్నదన్నమాట. సూక్ష్మంగా ఉన్న శక్తులు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క వ్యక్త రూపమే మనకు కనిపిస్తున్నవి ఈ ఫెనామెనన్. Phenomena of the forces that bring it into being. It is all allegorical. అంతా కూడా మనము అంతరార్థములతో కూడుకున్నది, రహస్యార్థములతో, నిగూఢార్థములతో, అలాగే అలంకారముగా వాటితో కూడుకున్నది ఇది. ఈ 7 జోన్స్ వీటికి సంబంధించి, అట్లాగే ది ఎగ్ ఆఫ్ బ్రహ్మ సర్వమండల ఈస్ డిసాల్వ్డ్ ఇన్ ద వాటర్స్ దట్ సరౌండ్ ఇట్ with its 7 zones, dvipas, 7 oceans, 7 regions and their mountains. The investure of water is drunk by the fire. The stratum of fire is absorbed by that of air. Air blends itself with ether, akasha. The bhotadi, the origin or rather the cause of the primary element, devours the ether and is itself destroyed by Mahat, the great, the universal mind, which along with all these is seized upon by Prakriti and disappears. ప్రళయ స్థితిలో జరిగేది. దీనికి సంబంధించి ఇదంతా విష్ణు పురాణంలో ఇవ్వబడింది. ఇది విష్ణు పురాణంలో ఇచ్చిన దాన్ని మనకి వివరిస్తూ వస్తున్నారు. ఈసోటరిక్ ఫిలాసఫీ కూడా దీనికి అనుగుణంగానే ఉండడం వల్ల దీంట్లో ఉన్న విషయంతో మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భాగవతంలో కూడా ఇదే విషయాన్ని మనకి వివరించారు. ఒకసారి భాగవతం పంచమ స్కంధంలో ఉందన్నమాట. ఇది ఎగ్ ఆఫ్ బ్రహ్మ అన్నాం కదా, అంటే ఒక్కొక్క సూర్యుని చుట్టూన ఏర్పడినది ఒక్కొక్క బ్రహ్మాండము అనబడదు. బ్రహ్మాండం అనగా బ్రహ్మ గుడ్డు, బ్రహ్మ అండము, అండము అంటే గుడ్డు, బ్రహ్మ యొక్క గుడ్డు అని బ్రహ్మాండము. కోడి గుడ్డు నుండి కోడి పిల్ల పుట్టినట్లు దీని నుండి సృష్టికర్త జీవరాశులుగా వెలువడును కనుక బ్రహ్మాండము అనబడదు. అది పుట్టింది ఎవరు? ఆ బ్రహ్మే. అందుకని బ్రహ్మాండము అన్నాం. పుట్టింది ఎవరు? కోడి పిల్లే కదా పుట్టింది. కోడి గుడ్డు అన్నాము ముందు, గుడ్డు నుంచి ఏమొచ్చింది? కోడి పిల్ల వచ్చింది. అందుకని కోడి గుడ్డు అన్నాము దాన్ని. అట్లాగే ఈ బ్రహ్మాండం అంటున్నాం ఈ విశ్వాన్ని, ఇది రాకముందు, వ్యక్తం కాకముందు, ఎగ్ ఆఫ్ బ్రహ్మ. ఆ బ్రహ్మాండము కాస్త ఏమైంది? ప్రసవించింది. దీని నుండి సృష్టికర్త జీవరాశులుగా వెలువడును కనుక బ్రహ్మాండము అనబడదు. దాంతో ఈ లోకాలన్నీ మహత్తు నుంచి ఎర్త్ దాకా పంచభూతాలతో, ఈ భూతాలతో
అలాగే లోకాలతో ఏడేసి విభాగాలతో ఉన్నటువంటి 7 సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు మనం ఏమేమైతే చెప్పుకుంటున్నామో వీటితో ఈ సమస్త విశ్వము ఈ విధంగా అంటే ఒక సూర్యుడికి సంబంధించింది. ఈ మొత్తాన్ని కలిపి ఒక బ్రహ్మాండం అంటున్నాం. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నదంతా దేనికి సంబంధించిందిగా ఉంది? ఒక సౌరగోళానికి సంబంధించింది. ఒక సౌర కుటుంబానికి సంబంధించిన విషయంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అది సమగ్రంగా ఉంది. ఇదే పద్ధతిలో మొత్తం ఎక్కడైనా కానీ ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. మొత్తం విశ్వానికే అంటే ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నటువంటి అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండము మన సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబం గురించి మనకి వివరిస్తూ వస్తున్నారు. ఈ సౌర కుటుంబందే బ్రహ్మ ఆయుర్దాయంగా మనకి చెప్పబడుతోంది. అలాగే ఈ సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలకి సంబంధించే కల్పముగా చెప్పబడుతుంది. అంటే ప్లానెటరీ క్షయం, ప్లానెటరీ కల్పక, ప్లానెటరీ ప్రళయముగా, అంటే బ్రహ్మ యొక్క ఒక పగలుగా ఒక రాత్రిగా, అది ప్లానెటరీ ప్రళయంగా చెప్తున్నాము. ఒక రోజుకి సంబంధించి దాన్ని బ్రహ్మ కల్పము అంటున్నాము. కల్పము అంటే ఒక రోజుకి సంబంధించింది, బ్రహ్మ ఒక రోజుకి సంబంధించింది. అంటే 1000 మహాయుగాల కాలం. ఒక రోజు అంటే ఏంటి ఆయనకి? 1000 మహాయుగాల కాలం. 1000 ఎట్లాగ వచ్చింది మనకి? 14 మనువుల యొక్క పరిపాలనా కాలం అది. 14 మనువులు, ఒక్కొక్క మనువు ఎన్నేసి యుగాలు? 71 మహాయుగాలు ఒక మనువు పరిపాలించే కాలం. అట్లాగా లెక్క వేసుకున్నప్పుడు మొత్తం 14 మనువులకి సంబంధించి 1000 మహాయుగాలు గడిస్తే గాని ఆయనకి ఒక రోజు, ఒక పగలు అవ్వదు. ఆ పగలు అయిపోయిన తర్వాత మరలా రాత్రి ప్రళయ స్థితి, మళ్ళీ 1000 మహాయుగాల సమయం, ఒక కాలం పడుతుంది. మరలా వ్యక్త సృష్టిలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? పూర్తిగా మహత్తులో కలిసిపోయి ఉన్నాం. మహత్తు కూడా కలిసిపోయి ఉంది కాదు. అంటే ఆ స్థితిని ఎట్లాగా వర్ణిస్తున్నారంటే ఈ భాగవతంలో ఈ లోకాలోక పర్వతమునకును దానికి వెలుపలను గల ప్రదేశమందు అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎర్త్ నుంచి మొదలు పెట్టి వెళ్ళాం కదా. ఎర్త్ నుంచి పృథ్వీ తత్వం నుంచి జలతత్వం, జలతత్వం నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశము, ఆకాశం నుంచి మహత్తు, ఆకాశంలోనే ఈథర్ నుంచి మహత్తు దాకా వెళ్ళాము. అక్కడ ఏంటి జరుగుతోంది? ఆ మొత్తం అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు. వాని యందు సకల దేవతలను సృష్టి కార్యమునందు నిమగ్నులై పని చేయుచున్నారు. ఈ లోకముల యందు తేజస్సు, శౌర్యము మొదలగు గుణములను ఉత్పాదించుతూ నారాయణుడు ఉన్నాడు. వాని యందే లీనమై ఉన్న ధర్మము, విజ్ఞానము, వైరాగ్యము మున్నగు వైభవములు వానిని కొలుచుతూ జీవులలో సాధనా మార్గములుగా అర్చింపబడుచున్నది. అంటే మనం భౌతిక సృష్టిలో, ఈ వ్యక్త సృష్టిలో, స్థూల జగత్తులో ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలన్నీ బీజ రూపంలో అక్కడ ఆయన దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కాబట్టి ఇట్లాగా ఈ 7 లోకాల మీదుగా, ఈ పంచభూతాల మీదుగా, ఈ పృథ్వీ తత్వంలోకి వచ్చి మనందరినీ అవి నడుపుతూ ఉన్నాయి. ఆ గుణాలు, ఆ శౌర్యము, ఆ తేజస్సు, ఆ విజ్ఞానము, ఆ వైరాగ్యము, ఆ ధర్మము, ఇవన్నీ. ఎందుకను విశ్వక్సేనుడు మొదలగు పరివారముతో నిలబడిన అంతర్యామి ఈ పర్వతమున తన చతుర్బాహువులతో, ఆయుధములతో దర్శింపబడుచున్నాడు. ఇదంతా ఏంటన్నమాట? సంకేతంగా ఇచ్చినది. ఒక మనిషిగా మనకి రూపు తీసుకుంటూ వస్తూ, అంటే మనకి త్వరగా గ్రహించడానికి వీలుగా. ఇప్పుడు చతుర్బాహువులు అన్నాం. అట్లా కాకుండా 4 రకాల శక్తులు ఉన్నాయనంటే దాన్ని మనము గ్రహించలేం వెంటనే.
అదే ఒక మనిషికి 4 చేతులు ఉన్నాయనంటే వెంటనే ఆ ఊహ వచ్చేస్తుంది మనకి. ఆ రూపాన్ని మనం ఊహించుకోగలం. అందుకని పురాణాలన్నీ ఈ కథలుగా వచ్చినాయన్నమాట. చతుర్బాహువులతో, ఆయుధములతో దర్శింపబడుతున్నాడు. 4 దిగ్గజములుగా వర్ణింపబడిన శక్తులకు ఆధారములే చతుర్బాహువులు. ఆయుధములనగా శంఖము, చక్రము మొదలగునవి. అందు పరిధి నుండి కేంద్రంలోనికి తిరుగుచున్న ఆయుధమే శంఖము. చూడన్నమాట. అంటే చోటుకి సంబంధించినది. పరిధి నుండి కేంద్రంలోనికి తిరుగుచున్న ఆయుధమే శంఖము. కేంద్రము నుండి పరిధికి తిరుగుచున్నదే చక్రము. ఈ మొత్తం పరివారముతో అతడు కల్పాంతము తన రూపమును ప్రదర్శించుచుండడు. అనగా ఒక బ్రహ్మకల్పము కాలము వరకును ఒక్కొక్క బ్రహ్మాండము అతని రూపముగా నిలబడు. ఈ రూపము తన యోగమాయచే కల్పింపబడుచున్నది. యోగము అనగా వివిధ లోకముల ఏకత్వము. మాయ అనగా లేనిది ఉన్నట్లు ఏర్పడుట. ఇది నీటి నుండి మంచుగడ్డ ఏర్పడినట్టు. ఇట్లా పర్వతమున నారాయణుడు వివిధ మంత్రములను రక్షించుతూ నిలబడి ఉన్నాడు. మంత్రములు అనగా రహస్యములు. అంటే మంత్రము అనే మాట ఎక్కడొచ్చినా సరే మీకు పదము ఎక్కడైనా మనకు వినపడిందంటే దాని అసలైన అర్థం ఏంటి? రహస్యము. సృష్టి రహస్యములు తన యందు లీనమై ఉండునని అర్థము. ఆ ప్రదేశం నందు అతడు తప్ప మరి ఎవ్వరును చరించుటకు వీలు లేదు. ఎక్కడికొచ్చాం మనం? ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరు చరించడానికి వీలు లేని చోటుకు వచ్చాం మనం ఇప్పుడు ఈ ప్రళయ స్థితిలో. మన నిద్రలో కూడా అట్లాగే వెళ్ళిపోతాం. మామూలుగా రోజువారీ మనం నిద్రపోయే సమయాన్ని గాఢ నిద్రలో మనం జరిగే పని అదే. చరించినచో అతని యందు లీనమై అతడుగానే ఉండవలెను. ఇట్లెప్పుడునూ అతని పరివారముతోనున్నను, తాను ఒక్కడే ఉండను. తర్వాత మనము సప్తద్వీపాలు వీటి గురించిన వివరం వచ్చింది మనకి. సప్తద్వీపములు ఇది మనకి చతుర్థ పంచమ స్కందాలకి సంబంధించి భాగవతంలోనే మనకు వచ్చింది. ఇది ఎక్రాల కృష్ణమాచార్య దాని యొక్క రహస్య ప్రకాశాన్ని అంటే అర్థవాదంతో దాంట్లో నిగూఢంగా రహస్యముగా ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మనకి ప్రకాశం చేసి మనకు అందించిన గ్రంథం ఇది. సప్తద్వీపములు ఈ భూమిపైన ఏర్పడిన సప్తద్వీపములను వరుసగా జంబూ ద్వీపము, ప్లక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచము, శాకము, శాల్మలము, పుష్కరము అను పేర్లతో పిలువబడను. అంటే ఈ ద్వీపాల మధ్యన సముద్రాలు ఒకదానికి మధ్యన. అంటే ద్వీపాలు మళ్ళీ ఒకదానికొకటి కలిసిపోకుండా, ఒకదానికొకటి ఢీ కొట్టకుండా మధ్యలో ఈ సముద్రాలు ఉండి అట్లా కాపాడబడుతుంది, రక్షింపబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి సప్తద్వీపాలు, సప్త సముద్రాలు. అందు జంబూ ద్వీపము 1,00,000 యోజనముల విస్తీర్ణము గలదు. దాని నుండి రెట్టింపు యోజనములతో ఒక్కొక్కటిగా మిగిలిన ద్వీపములు దిగువ నుండి మీదకు వర్తించును. వాని నడుమనున్న సముద్రములు వరుసగా క్షార సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, ఆద్య సముద్రము, క్షీర సముద్రము, దధి సముద్రము, ఉదక సముద్రము అనబడున్నది. ఇందు ఒక్కొక్క సముద్రము దానికి ముందున్న ద్వీపంతో సమానమైన పరిమాణము కలిగి వర్తించు. ఒక ద్వీపము నుండి ఇంకొక ద్వీపము కలిసిపోకుండా సంధులు ఏర్పడుటకే ఈ సముద్రములు కందకముల వలె పనిచేయు. ఇది సర్వజీవులకును ఆశ్చర్యముగా వర్తించు విషయం. ఇక్కడే మనకి మన దేహంలో ఎలాగా జరుగుతుందో కూడా ఏకకాలంలో వర్ణించడం జరిగింది. విశ్వంలో ఎలాగ ఉందో మన దేహంలో కూడా అలాగే ఉంది. సర్వజీవులకును ఆశ్చర్యముగా వర్తించుట అనగా ఆశ్చర్యము కలుగునట్లు సర్వజీవుల దేహముల యందును ఇవి ఉండునని అర్థము. సర్వజీవుల దేహముల యందును
ఇవి ఉండునని అర్థము. అంటే ఇవి సప్తద్వీపాలు, సప్త సముద్రాలు. భూమిపైన దక్షిణ ధ్రువము నుండి ఉత్తర ధ్రువము వరకు సప్తద్వీపములు ఏర్పడుతుండగా, దిగువ నుంచి పైకి సప్తద్వీపాలు. భూమిపై జీవుల భౌతిక దేహములందు సప్త ధాతువుల నిర్మాణము చేయునట్టి 7 విభాగములు కాలక్రమమున ఏర్పడను. ఈ కాలక్రమమే ప్రియవ్రతుని పరిపాలనా కాలమగు అర్బుదముల సంవత్సరములు. దీన్ని ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరితో మొదలు పెట్టారు కథ అక్కడ. వాళ్ళ యొక్క పరిపాలనా కాలము. అంటే ప్రియవ్రతుడు ఏంటి? ఈ సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తానికి రావడానికి కావలసినటువంటి ఏర్పాటుకి సంబంధించి, ఉత్తానపాదుడు ఈ భౌతిక స్థితికి సంబంధించి అట్లా తీసుకొచ్చారన్నమాట. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములుగా తీసుకొచ్చారు. మళ్ళీ అందు మొదటిదైన జంబూద్వీపము నేరేడు చెట్లు పెరుగు ప్రదేశము. ప్లక్షద్వీపమునందు జుబి చెట్లు పెరుగును. కుశద్వీపమునందు దర్భలు ఎక్కువ పెరుగును. క్రౌంచమునందు కణుజు అను చెట్లు పెరుగును. ఇవన్నీ గుణాలకి సంబంధించినవి. వాటికి సంకేతంగా వీటిని వాడారనమాట. శాఖద్వీపమునందు శాఖము అలాను వృక్షములు పెరుగును. శాల్మలమునందు బూరుగ చెట్లు పెరుగును. పుష్కరమునందు తమ్మి పువ్వులు ఎక్కువ పెరుగును. ఇక ఈ మధ్యలో సముద్రాలు ఉన్నాయి కదా, క్షార సముద్రమునందు క్షారములు హెచ్చుగా లభించును, ఆల్కలాయిడ్స్. ఇక్షు సముద్రము చెరుకు రసము వలె నుండును. సురా సముద్రము కళ్ళు వలె నుండును. ఆద్య సముద్రము నేతి వలె నుండును. క్షీర సముద్రము పాల వలె నుండును. దధి సముద్రము మంచు కర్ల తోడుబెట్టిన పెరుగు వలె నుండును. జల సముద్రము నీళ్లతో నిండి ఉండును. ఇది మనం ఎరిగిన భూమిపైన ఉన్న సముద్రములు. మిగిలినవి భూమి పొరలలో 2 పొరల నడుమ విడదీయనట్టుండును. దీనిని బట్టియే మన దేహంలో అందలి సప్త ధాతువులను, వాని నడుమ వర్తించు 7 విధములైన స్రావములను 7 హ్యూమర్స్ ఏర్పడి వర్తించు. అందు లవణ సముద్రము వంటివి దక్షిణ ధ్రువమైన మూలాధార భాగమున నేర్పడునట్టి మూత్రాది ద్రవములు. ఇక్షు సముద్రము వలన నాలుకకు రుచి తెలియనట్టి లాలాజలాదులు వర్తించును. సురా సముద్రము వలన ఈ సురా సముద్రము, ఇక్షు సముద్రము, లవణ సముద్రము ఇవన్నీ విశ్వానికి సంబంధించినవి. ఈ సృష్టి, ఈ సౌర కుటుంబానికి కానీ లేకపోతే ఈ విశ్వం మొత్తానికి సృష్టికి సంబంధించినవి. అవే పద్ధతిలో మనలో ఎట్లాగున్నాయో అవి కూడా ఇక్కడ వర్ణించి చెప్తున్నాం. మణిపూరక చక్రమందలి కళ్ళు సముద్రము లేక రాగద్వేషాదులైన ఆవేశములకు చెమట మున్నగువానికి స్థానం ఏర్పడను. ఇచ్చట వర్తించుచున్న శక్తినే శ్రీ విద్యలో మదద్రవ అను దేవతగా అర్చించు. ఆమె కళ్ళు సముద్రము నడుమ మణిద్వీపమునందు ఎర్రని చుక్కలు గల చీర ధరించి భక్తులను అనుగ్రహించునని వర్ణింపబడినది. ఆమె గృహము చింతామణులతో చేయబడినది. అనగా వివిధ చింతనములు ఆశాపాశములుగను రాగద్వేషములుగను గూడు కట్టుకొని ఉండును. నేతి సముద్రం అనగా మేధస్సు అనబడు మెదడులోని చమురు పదార్థము మరియు శుక్రధాతువు. దీనిని సంరక్షించుకున్నటకే వేదాధ్యయనము, యజ్ఞకర్మ అందు నిత్యము నేతితో హోమము చేయుచుండవలెను. అనగా స్వచ్ఛమైన నేతిని ఆహారముందు నిత్య పదార్థములలో ఒకటిగా సేవించుచున్నప్పుడే బ్రహ్మవర్చస్సు అనబడు వేదము వెలుగు భాషించును. క్షీర సముద్రము మనలోని ఆపేక్షలకు కారణమైన ద్రవము. దీని వలన మొట్టమొదట తల్లి బిడ్డ నడుమ ఆపేక్ష ఏర్పడు. దీనికి క్షీర గ్రంథులు కేంద్రములు. కనుకనే తల్లి బిడ్డకు పాలిచ్చుట దేహధారులలో సహజ ధర్మం. గది సముద్రం అనగా పులిసిన సముద్రము, కరడుగట్టినది. దీని వలన ఆహారమును పచనం చేయు ఆమ్లములు జీర్ణకోశమున వర్తించును. జల సముద్రం అనగా దేహముందు రక్తాదులకు మాతృక అయిన రసధాతువు లేక జలము. ఇట్లాగా సప్తద్వీపములు, సప్త సముద్రములు 7 జోన్స్ గా ఏర్పడి ఉన్నాయి ఇవన్నీ.
7 oceans, 7 regions, and their mountains. The investure of water is drunk by the fire. జలతత్వంతో కప్పబడి ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని డ్రంక్ బై ద ఫైర్, అగ్నితత్వము మింగింది. The stratum of fire is absorbed by that of air. ఇప్పుడు ఏంటి, అగ్నితత్వంతో మొత్తము నింపబడినటువంటి దాన్ని వాయుతత్వము మింగేసింది. ఎయిర్ బ్లెండ్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఈథర్, ఆకాశ. తర్వాత ఈథర్ ఈ ఎయిర్ ని మింగేసేసింది. ఈ ఈథర్ ని ఆకాశం మింగేసింది. ఈ ఆకాశాన్ని మహత్ అంటే యూనివర్సల్ మైండ్, ఆ కాన్షియస్నెస్, అది మింగేసింది. ఇప్పుడు నారాయణుడు అంతర్యామిగా అక్కడ నిలబడి ఉన్నాడు అంతే. ఇక మొత్తం లేవా అంటే ఆయన యందు ఉన్నాయి, మొత్తం ఆయనగా ఉన్నాయి ప్రస్తుతం. మరలా అవసరమైనప్పుడు ఈ కల్పము, ఈ రాత్రి ప్రళయ స్థితి పూర్తి అయిపోయి మరలా బ్రహ్మ పగలు ప్రారంభము కాగానే మళ్ళీ మొత్తం అలా బయటకు వచ్చేస్తాయి, వెలువడుతాయి. అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వచ్చేస్తాయి. వచ్చినా కానీ అంతర్యామిగా ఎవరున్నారు? ఈ మొత్తంలో నారాయణుడు. ఈ పృథ్వీతత్వం వరకు అవి వచ్చినప్పుడు పృథ్వీతత్వం అంతా ఎవరు నిండి ఉన్నారు? అంతర్యామిగా నారాయణుడు. అంటే నారాయణుడు లేకుండా ఇక్కడెక్కడ ఏది ఈ విశ్వంలో లేదు. ఈ విశ్వం నిండా. అందుకే ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిషెంట్, ఆమ్నిపొటెంట్, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని. 3 గుణాలు ఆయనకి చెప్తూ ఉంటాం. ద భూతాది, ద ఆరిజన్ అంటే భూత ఆది, ఈ భూతాలన్నిటికీ మూలమైంది. ఏదైనా కానీ ఒక చోట నుంచి రావటమే. మనం ఏది తీసుకున్నా కానీ దానికి ముందు దానిలో నుంచి బయటకు రావటం. మనం భౌతికంగా మనం పంచేంద్రియాలకు అందింది ఏదైనా కానీ ఏదో వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అది దానికి అది ఆది, దానికి మూలం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికన్నా ఇంకా వెనక్కి వెళ్ళాలి మనం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకా వెనక్కి. ఇట్లా వెనక్కి వెనక్కి వెళితే ఒక చోట ఆగిపోతాం మనం. అది అసలైన ఆది అన్నమాట, మూలము. ఆరిజన్, ఆరిజన్ అంటాం, మూలము, పుట్టుక స్థానం. ఇక ఆ స్థానం మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే లేదు. ఇక అది తనకు తనే. ఇంకా తను ఎల్లప్పుడూ ఉండేది, తనకి పుట్టుక లేదు, తనకి ప్రారంభము లేదు కాబట్టి అంతము లేదు, పుట్టుక లేదు కాబట్టి మరణము లేదు, ప్రారంభము లేదు, అంతము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు, ఎల్లప్పుడూ ఉండేది అది. తనకు తనే కారణం, తనకు తనే కార్యము అన్నట్టుగా అనమాట. ఇక అక్కడ ఇవన్నీ ఏమీ లేని స్థితి అనమాట. అది నారాయణుడు అంతర్యామిగా ఉన్న స్థితి. అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా మనం ఏది అక్కడికి వెళ్ళినా కానీ, ఏ నది సముద్రంలో కలిసినా కానీ నదిగా లేదు, ఇంకా సముద్రంగా మారిపోయింది. అట్లాగా మొత్తం అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఇక్కడ విడివిడిగా మనము ఇవన్నీ మనం చూసినప్పుడు ఇన్ని పేర్లతో, ఇన్ని రకాలైనటువంటి గుణాలతో, రకరకాల విషయాలతో ఇదంతా అనేకత్వంగా భాషిస్తున్నటువంటి సమస్తము క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోయి ఆ మూలం, భూత ఆది, ఆరిజన్, మూలానికి వెళ్ళేటప్పుడు కల్లా నారాయణుడుగా మారిపోయింది. నారాయణుడు ఇంకా అలాగ ఉండిపోయాడు అంతే అన్నట్టుగా. భూత ఆది,
మూలము, భూతాలన్నిటికీ మూలమైంది. ద ఆరిజన్ ఆర్ రాదర్ ద కాజ్, కారణముగా ఉన్నది. మనం ఏదైనా కానీ కారణము అని అన్నామంటే అర్థం ఏంటి? అది ఒకదానికి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఈ విశ్వం మొత్తంలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది కారణం అండి అన్నాం అనుకోండి, ఆ కారణము ఒకప్పుడు ఎఫెక్ట్, ఇంకొక దాని యొక్క ఎఫెక్ట్ అది. ముందేమో ఎఫెక్ట్ గా వచ్చింది అది కార్యముగా, అది మరలా కారణముగా మారి ఇంకొక కార్యాన్ని సృష్టించింది అది, ఇంకొక కార్యాన్ని సృష్టించింది. అట్లాగా ప్రతి కార్యము కారణముగా మారుతూ ఇంకొక కార్యాన్ని సృష్టిస్తూ అలా దిగువకు వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగా వచ్చినాయి? ఈ పంచభూతాలు ఒక దాంట్లో నుంచి ఒకటి ఎలాగ వచ్చినాయి? ముందు అది ఎఫెక్ట్ గా వచ్చింది. ఎఫెక్ట్ అంటే కాజ్ ఏదో ఉంది, మళ్ళీ ఆ కాజ్ నుంచి ఎఫెక్ట్ గా వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఏం చేసింది? మళ్ళీ కారణంగా మారి ఇంకొక దానికి కార్యముగా అది కారణమైంది. అందువల్ల ఆ కారణం నుంచి ఈ కార్యము వెలువడింది. అట్లా మనకి ఈ స్థూలం వరకు అట్లాగ వచ్చింది, ఈ పృథ్వీ తత్వం వరకు. పృథ్వీ తత్వానికి కారణం ఎవరు? జలతత్వం. ఆయనకు ఉన్నది కారణం. ఇది పృథ్వీ తత్వం కార్యమైపోయింది. ఇక్కడ ఎండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎండ్ అయిపోయి ఏమైంది? మళ్ళీ పృథ్వీ తత్వము కారణమయ్యి ఏం జరిగింది? అది దాంట్లోకి వెళ్ళిపోయింది, జలతత్వంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ రివర్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. మామూలుగా పృథ్వీ తత్వం దాకా ఎట్లా వచ్చింది? జలతత్వము కారణముగా ఉండి పృథ్వీ తత్వం కార్యముగా బయటకు వచ్చింది. మరి జలతత్వము కారణమా? జలతత్వం ఒకదాని యొక్క ఎఫెక్ట్ ఇది. అగ్నితత్వం యొక్క ఎఫెక్ట్ ఇది. అగ్నితత్వము కాజుగా ఉండి దాని నుంచి కార్యముగా జలతత్వం వచ్చింది. ఒకదానికి ఏదైనా కానీ మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అంశము ఒకదానికి కారణముగా ఉంటుంది, ఇంకొక దానికి కార్యముగా ఉంటుంది. తనే కారణముగా ఉంటుంది, తనే కార్యముగా ఉంటుంది. అట్లా కూడుకుని ఉంది. ఇక అసలు దగ్గరికి వెళ్ళామా? ఆది దగ్గరికి, ఆరిజన్, మూలము దగ్గరికి, పుట్టుక స్థానం దగ్గరికి, అస్సలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా, ఆది అన్న చోటకు వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా అక్కడ మొత్తం సమసిపోతాయి. ఇంకా నో కాజ్, నో ఎఫెక్ట్. కారణము లేదు, కార్యము లేదు. కార్యకారణములు కలిసిపోయిన ఒక ప్రశాంత స్థితి. అది నారాయణుడు ఉండే స్థితి. అది దాంట్లో నుంచి బయటికి కారణము, కార్యము ఇవన్నీ బయటికి రావడం, మళ్ళీ దాంట్లోకి వెళ్ళటం. అంటే పగలు రాత్రి, పగలు రాత్రి, సృష్టి ప్రళయ స్థితి, సృష్టి స్థితి ప్రళయ స్థితి, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. By Mahat, the great, the universal mind, which along with all these is seized upon by Prakriti and disappears. చివరికి ఎక్కడ చేరినాయి? మొత్తం ఈ 7 భూతాలు కలిసి ప్రకృతిలోకి చేరినాయి. ఈ ప్రకృతి ఎక్కడది? మూల ప్రకృతికి సంబంధించింది. మూల ప్రకృతి యొక్క కార్యం ఇది. మూల ప్రకృతి కారణమైతే దాని యొక్క ఎఫెక్ట్ ప్రకృతి. ఇప్పుడు ప్రకృతిలో చేరింది మొత్తం. ప్రకృతిలో చేరితే అక్కడ ఆగిపోతుందా? మూల ప్రకృతి లాగేసుకుంటుంది. ఇంకా మొత్తం నిద్రలోకి వెళ్ళిపోవటం అన్నట్టుగా అయిపోతుంది. బై ప్రకృతి అండ్ డిసపియర్స్. ఈథర్ కూడా అయిపోయింది. ఆకాశం మొత్తం డిస్ట్రాయిడ్ బై మహత్, ద గ్రేట్, ద యూనివర్సల్ మైండ్. మొత్తం మహత్తు ఒక్కటి నిలబడింది. ఇప్పుడు
అంటే యూనివర్సల్ మైండ్ నిలబడింది. విచ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ ఈజ్ సీజ్డ్ అపాన్ బై ప్రకృతి అండ్ డిసపియర్స్. యూనివర్సల్ మైండ్ కూడా డిసపియర్, ప్రకృతి లాగేసుకుంది. ఇంకా ప్రకృతిలో కరిగిపోయింది. ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి మరలా మూల ప్రకృతిలోకి వెళ్ళిపోవటం అన్నట్టు. తర్వాత ప్రస్తుతానికి ప్రకృతి అలాగా ఉంది. బై ప్రకృతి అండ్ డిసపియర్స్. మిగతా అన్ని మొత్తం మాయమైపోయినాయి, అదృశ్యం అయిపోయినాయి. అంటే ఎక్కడున్నట్టు అదృశ్యము. అదృశ్యము అంటే అవి ప్రస్తుతానికి కనపట్లేదు అంతే. ఉన్నాయి, అవి ఉన్నాయి కానీ కనపట్లేదు. అంటే ఎక్కడ దాక్కున్నాయి? ఇగో ఆ ప్రకృతిలో దాక్కున్నాయి. ఆ ప్రకృతి మాత మొత్తాన్ని దాచేసింది. తన కడుపులో, తన కుక్షిలో నింపుకుంది మొత్తాన్ని. అంటే మళ్ళీ ఆ గర్భం ధరించి వీళ్ళందరినీ మళ్ళీ ప్రసవించాలి అన్నట్టుగా. ద ప్రకృతి ఈజ్ ఎసెన్షియల్లీ ద సేమ్ వెదర్ డిస్క్రీట్ ఆర్ ఇండిస్క్రీట్. సో వీటికి సంబంధించిన విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వీటిని మరలా మనం వెనక్కి వెళ్ళి విష్ణు పురాణం, భాగవతం, భాగవత పురాణం వీటిని చదువుకుంటే అక్కడ పేర్లతో ఏదైతే ఉన్నాయో, మనం ఎలిగరిగా ఏదైతే ఇచ్చారో, ఒకదాని బదులు ఇంకొక సన్నివేశంలో దాన్ని కూర్చి మనకి ఎట్లాగైతే పొడుపు కథల్లాగా ఇచ్చారో అవన్నీ ఇప్పుడు శక్తులుగా దర్శనమిస్తాయి. అంటే ఇక్కడ మనం శాస్త్రీయంగా మనం నేర్చుకుంటున్నాం ఈ సీక్రెట్ డాక్టర్లో. ఒక సైంటిస్ట్ ఎట్లాగైతే తన చుట్టూ ఉన్నటువంటి చోటులో ఉన్న రహస్యాలని బయటకి తీసుకొస్తున్నాడో అట్లాగా ఈ సీక్రెట్ డాక్టర్ను మనము అధ్యయనం చేసే కొలది దాంట్లో ఉన్నటువంటి మొత్తం శక్తులన్నిటినీ, ఫిజికల్ ఫోర్సెస్, అలాగే దానికి సూక్ష్మంగా ఉన్నటువంటి బాహ్యంగా ఉన్న భౌతిక శక్తులకి ఆధారంగా సూక్ష్మ శక్తులు ఏమున్నాయో ఈ వివరాలన్నీ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అవన్నీ ఆ పురాణాల్లో ఉన్న పాత్రల రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. అప్పుడు అంతకుముందు ఈ సీక్రెట్ డాక్టర్ గురించి తెలియనప్పుడు మనకి ఎట్లా ఉంది, ఒక మామూలు పాత్రలే కనిపించినాయి. అక్కడ అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. ఆయన ఇట్లా చేయడం ఏంటి అన్నట్టుగా ఉంది. ఆయన దేనికి ప్రతినిధి, దేనికి సంకేతంగా అక్కడ ఆయన ఇవ్వబడ్డాడు, ఆ వివరాలు మన దగ్గర లేవు. అందుకని అర్థం అయ్యి అవనట్టుగా ఉండిపోయినాయి. అవన్నీ విప్పలేకపోయాము. ఆ పొడుపు కథల్ని విప్పలేకపోయాము. పొడుపు కథ విప్పలేకపోతే అంత గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ పొడుపు కథని విప్పినట్టు అయిపోయింది. స్పష్టంగా అవన్నీ దర్శనమిస్తాయి మనకి. ఇప్పుడు అవే పురాణ కథలు. మరి వేరే కొత్తమేం అక్కర్లేదు. ఆ విష్ణు పురాణం చదవండి, ఆ భాగవత పురాణం చదవండి, అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. సో ఇంకా వాటి గురించిన విశేషాలు మనం వీలైతే విష్ణు పురాణం కూడా దాంట్లో విషయాలు కూడా చెప్పుకుందాం వచ్చే సోమవారం నాడు. ఓకే, వాసుదేవ.